సాయి విద్యానికేతన్ పాఠశాల ఓజిలి బ్రాంచ్ 9వ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీబీవీడి విద్యా సంస్థలు పొదలకూరు డైరెక్టర్ శ్రీ నరేంద్ర రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో విద్యార్థులకు చదువు మాత్రమే ముఖ్యం కాకుండా సంస్కృతి సంస్కారం నేర్పించాలన్నారు. ఇందుకు పాఠశాల ఉపాధ్యాయులే కాకుండా తల్లిదండ్రులు ముఖ్య పాత్రను పోషించాలన్నారు. పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎలాంటి అలవాట్లను కలిగి ఉన్నారు, ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఏ పనులు చేస్తున్నారో నిశితంగా తల్లిదండ్రులు గమనించాలన్నారు. పాఠశాల కరెస్పాండెంట్ వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ పిల్లలకు సరైన పోషణ విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలన్నారు. పిల్లలకు దిశానిర్దేశం చేసే విధంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులను తరచూ కలుస్తూ ఉండాలన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుని శివపార్వతి గారు మాట్లాడుతూ తల్లిదండ్రుల పిల్లలను గారాబం చేయకూడదని, పిల్లలను చరవాణికి మరియు దూరదర్శన్ కి దూరంగా ఉంచాలని, పిల్లలతో తల్లిదండ్రులు తరచూ మాట్లాడుతూ వారు ఏమేం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలని, వారితో కాలక్షేపంగా చిన్న చిన్న ఆటలు ఆడించాలని కోరారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను ప్రతిభా పురస్కారాలను ముఖ్య అతిథి నరేంద్ర రెడ్డి గారు విద్యార్థులకు బహూకరించారు. అనంతరం పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో విచ్చేసిన ఆహ్వానితులను అలరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి విద్యానికేతన్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుని శ్రీమతి శ్రావణి గారు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ దయాకర్ గారు, పాఠశాల కార్యనిర్వాహక అధికారి శ్రీనివాసులు గారు, అధ్యాపక బృందం మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.